800. ఈ వీడియో చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉండడం చట్టరీత్యా నేరం. సో ఆ ఎర్ర బటన్ ని గుద్దిపాటు చెప్తా. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా నచ్చలు చేశానని చెప్పి చాలా మంది తప్పు కనుకుంటారు. అరే వద్దురా, నచ్చలంటే సినిమాని షార్ట్ గా చెప్పడం, ఎన్టీఆర్ అన్న రోస్ట్ చేయడం కాదు. ఓకే, ఓపెన్ చేస్తే ఈజిప్ట్ లో ఇసుక దిమ్మల మధ్యలో మోడర్న్ డే క్లియోపాత్రా ఎంట్రీ అండ్ హర్ కిడ్స్ ఆస్క్ హర్, అమ్మీ నా అబ్బాయి ఎక్కడ? వస్తాలేరా అయ్యా, ఆకలి ఆపుకో. ఏ గెద్ద, నా మొగుడు తలకాయ కూర తెస్తా ఉంటాడు, పోయి చూడు వస్తా ఉంటాడేమో దారిలో. మనుషులు చెత్త బతుకులు. దేర్ ఎంటర్స్ బ్రదర్ ఆఫ్ క్లియోపాత్రా ఇన్ గుర్రం లొట్టక్ లొట్టక్ లొట్టక్. ఎక్కడ అన్నయ్య నా మొగుడు? ఈ సంచి ఏంది చెప్పరా రై. మాట మాట్లాడకుండా ఆ సంచిని బల్ల మీద పెట్టి అన్బాక్సింగ్ చేస్తాడు. జాఫర్ భయ్య. సర్ప్రైజ్ సర్ప్రైజ్, సోను సూద్ తలకాయ అన్బాక్సింగ్. తలకాయ కూర తెస్తా అని చెప్పి నా మొగుడు తల పార్సల్ చేస్తావా? ఎవడరా ఇండియన్ గాడు? సో తన చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనుకునేది. సో సోను సూద్ అని కళ్ళు కోసేసి నీళ్ళలో దాచిపెట్టేస్తుంది. పక్క తీర్చుకుంటా అని చెప్పేసి కళ్ళని కొడుకు పెడతాది. కళ్ళు తెరవరా, పెద్దగా తెరు అని తెరస్తావు. నోరు మొదలు పెట్టేటప్పుడు కళ్ళు పెడతా నీ కొత్తవి ఆను. ఏమో చిన్నగా నొప్పి పడుతుంది. ఇదే టైంలో ఇండియాలో ఇంకో పక్క మన గులాబ్ జామ్ సారీ మన సెంట్రల్ మినిస్టర్ ఉంటాడు అండ్ తనకు ఒక పాప పుడుతుంది. బేటీ బచాओ బేటీ పఢాओ. దెన్ ఒక బాబా ఆ పిల్లకి జ్వాలాముఖి అనే డైమండ్ అంటిస్తాడు అండ్ టచ్ చేయగానే వెలుగులు వస్తాయి బికాస్ షీఈ్ ఎ కారణ జన్మరాలు. అండ్ దట్ బాబా సేస్, ఐ మహాదేవరాయ, పాప పెద్దయ్యాక ఇలియానా అవుతుంది, రక్షకుడు కూడా వస్తాడు, మన సీక్రెట్ గుళ్ళో పూజలు చేపిస్తాడు, జై మాతాజీ. బట్ ఈజిప్ట్ లో క్లియోపాత్రా ఆల్సో నోన్ యాజ్ ఫక్తుని. ఎస్, బూత్ కాదరా బాబు ఇది. అండ్ హర్ నేమ్ ఇస్ ఫక్తుని యూనో. అండ్ తన గుండు కొడుక్కి ఆంటీ ఐపీఎస్ ట్రైనింగ్ ఇప్పిస్తుంది, పెద్ద పెద్ద కఠోరమైన సెక్షన్ ఇప్పిస్తుంది అండ్ రంగు నేలు పోస్తుంది. అదే మన కఠోర సెక్షన్ అనమాట. ఇది ట్రైనింగ్ BDSM. ఏంట్రా ఇది? కొన్ని ఏళ్ల తర్వాత హోలీ చేసుకున్నోడు గుండోడు పెద్దోడు అయిపోతాడు, పక్కింటోళ్ళ గోళ్ళ పగల కొడతా ఉంటాడు. అండ్ ఇన్ ద సేమ్ టైం ఇండియాలో లడ్డు అంకుల్ బాబా దగ్గరికి వెళ్ళంగానే ఆయన వచ్చి డెడ్ లైన్ ఇస్తాడు అనమాట, గుర్తు చేస్తా ఉంటాడు, పాప జాగ్రత్త అసలే ఇలియానా. దేర్ ఎంటర్స్ ఇలియానా ఇన్ స్విమ్మింగ్ పూల్. ఇలియానా కాబట్టి టవల్ ని కూడా సెక్యూరిటీ సుబ్బారావు స్లో మోషన్ లో పరిగిస్తూ వచ్చి చెక్ చేస్తాడు. బట్ ఇలియానా ఫోటోలు పెట్టుకొని తిరుగుతున్న ఫ్యాన్స్ ని బ్లాక్ డ్రెస్ వేసుకున్న పోలీస్ అంకుల్ చంపేస్తాడు. యు నో హౌ కూల్ ఇట్ ఇస్ టు కిల్ సమ్వన్, అది కూడా తుపుక్ అని గన్నులతో కాల్చి చంపడం. ఇప్పుడు ఇలియానా ఫోటో చూసిన అంకుల్, అయ్యా బాబో ఇలియానా అని చెప్పి ఫోటోని పోలీస్ అంకుల్ సిగ్గు లేకుండా జోబులో పెట్టుకొని వేస్తాడు. నెక్స్ట్ డే ఇలియానా తన డాడీతో, ఐ డాడీ ఐఎమ్ గోయింగ్ టు ఆల్ ఇండియా టూర్ యు నో అని అంటది. బీయింగ్ అన్ ఇండియన్ పేరెంట్ హి సేస్ నో. అమ్మాయిలు ఉంటే వంట ఇంట్లో ఉండాలి, లేకపోతే అంట్లు తోంకావాలి. సో బయటకు పంపడం కుదరదు. బేటీ బచాओ బేటీ పఢాओ. అయినో ఫెమినిస్ట్ వస్తారు ఇప్పుడు కామెంట్ సెక్షన్ లోకి, ఏ ఇంట్లో ఒప్పుకోర్రా బాబు ఆల్ ఇండియా టూర్కి వెళ్తానంటే పిల్లకాయలు. సో దెన్ అవర్ నాట్ ఇలియానా దొడ్డిదారులు దొంగతనంగా డబ్బులు వేసుకుని వెళ్ళిపోద్ది. నోట్ల కట్టలు బ్యాగ్ లో వేసుకునే టైంలో ఆ జ్వాలాముఖి అనే డైమండ్ కూడా వేసుకొని వెళ్ళిపోద్ది విత్ హర్ ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళకి ఇండియాలో ప్లేసులు తెలియవు కాబట్టి మ్యాప్ మీద కళ్ళు మూసుకొని ఏలు పెట్టేస్తుంది. దేర్ షీ ఫైండ్స్ జైపూర్ వేర్ యూ కెన్ మ్యారీ 5-year girl. ఎవడ్రా స్క్రిప్ట్ లో తమిళ ఇంగ్లీష్ రాసింది? గర్ల్ కాదు, ఇట్స్ గర్ల్. సర్లే, జైపూర్ లో దిగగానే షీ ఫైండ్స్ ట్రావెల్ ఏజెంట్ భగవాన్. ఆవో జైపూర్ కి వెల్కమ్. అప్పుడు మన ఆలి, నో ఆవు ఓన్లీ హ్యాండ్. సో అదే టైంలో అక్కడ సల్మాన్ ఖాన్ సినిమా ఆడుతూ ఉంటది, అది కూడా ఫస్ట్ డే. అండ్ వాంటెడ్ సినిమాకి కూడా ఫస్ట్ డే ఫస్ట్ అనుకుంటుంది. అప్పుడు ఆలీకి డబ్బులు ఇచ్చి టికెట్ తెమ్మంటది, బ్లాక్ లైన్ పర్లేదని. దేర్ హీ ఫైండ్స్ బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు. ఓడి దగ్గరికి వెళ్ళి, 5 టికెట్లు ఎవరా మచ్చా? రై డబ్బులు ఎవరా? నీ బ్యాగ్ లో చాలా ఉన్నాయిగా, అసలే రాజస్థాన్ లో నీళ్ళు డబ్బులు అమ్మాయిలు కరువు, విమలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. సో ప్లీజ్ టికెట్ రేట్ పెంచేసా 25,000 మచ్చా ప్లీజ్ రా. There enters NTR. Then ticket boy asks, "कौन है रे तो?" शक्तिमान. Now let's go. Big fight. రాఘవేంద్ర రావు బిఏ గారికి అతి అమూల్యమైన కమలా పండ్లు బండి మీద టికెట్ లోడ్ ని పడదొప్పుతాడు మన శక్తిమాన్. దెన్ విత్ ఎ స్వాగ్ హి సేస్, బెల్ల మోగింది బికాస్ ద సినిమా స్టార్టెడ్. అందరినీ సావగొట్టేసి టికెట్స్ ఆలీకి ఇచ్చి డబ్బులు అడుగుతాడు, తలకు 1000 రూపాయలు. వాళ్ళు ఏమన్నా ఆఫ్రికాన్ సారా? సో ఇప్పుడు తలకు 1000 చొప్పున 10,000 అడుగుతాడు. హీరో కాబట్టి ఆ డబ్బులు పిల్లకాయలకు పనిచేస్తాడు. ఎంతైనా మెహర్ మోహన్ డైరెక్షన్. హియర్ స్టార్ట్ సాంగ్ ఇన్ రాజస్థానీ.
Daddy bought a donkey. Donkey died. Daddy cried. ఇప్పుడు ఒక పక్క సాంగ్ జరుగుతా ఉంటే ఇలియానా ఎందుకు కాముకుంటది. ఇప్పుడు తన వీడియో తీసి ఇన్స్టాలో జూనియర్ ఎన్టీఆర్ ని ట్యాగ్ చేస్తుంది అనమాట. ఆఫ్టర్ ద సాంగ్ ఇండియాలో సెంట్రల్ మినిస్టర్ నీడ్స్ ద త్రిశూలం అలాంగ్ విత్ ద జ్వాలాముఖి బికాస్ ఆ గుళ్ళ 28 ఏళ్ళకి ఒకసారి పూజ చేస్తా ఉండాలి, లేకపోతే ఇండియా ధ్వంసం అయిపోద్ది. బట్ ఆ త్రిశూలం జాకీ అనే ఎవడ్రా ఈడు బూతులు రాస్తా అదే మన టైగర్ అన్నయ్య వాళ్ళ నాయన దగ్గర ఉంటది. సో హీ ఓపెన్స్ ద డీల్ విత్ హిస్ ఫ్రెండ్. రై జాకీ మా వాడు ఆ త్రిశూలానికి 750 రూపాయలు ఇస్తా, గబాన్ తీసుకొచ్చి తిక్కదొబ్బిన జాకీ సేస్ అపాశ్యాం కిరికిరి. సో ఇప్పుడు ఫోన్ లో డబ్బులు అయిపోవడం వల్ల కట్ అయిపోద్ది అనమాట ఫోన్. అప్పుడు దట్ ఫ్రెండ్ సైజ్ మీ ఇంట్లో ఒకప్పుడు పాకిజావాడు, ఇప్పుడు చెప్పులు అమ్ముకో దొప్పుతున్నాడు, కోట్లు సంపాదించేసాడు. హౌ 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 దెన్ హీ గెట్స్ అనదర్ కాల్. ఏమండి ఇలియానా జంప్. ఓ సర్లే పాయసం చేసి పెట్టు, ఇంటికి వచ్చి తింటా, జీడిపప్పు మర్చిపోబా. ఇప్పుడు జైపూర్ లో టూర్ కి వచ్చారు కాబట్టి సైట్ సీన్ కోసం జూనియర్ ఎన్టీఆర్ అని గైడ్ లా పెట్టుకుంటారు. అండ్ చంద్రగిరి కోటను చూపిస్తాడు ఆయన. ఆ కిటికీ నుంచి రాజు పుక్కులిచ్చి వస్తాడు అండ్ రాణి ఆ గుహలో డాన్స్ చేస్తా ఉంటది. ఇలా ఏదేదో చూపించి ఆ డే కంప్లీట్ చేస్తాడు. డబ్బులు ఇవ్వండ్రా అంటే ఇలియానా సేస్ నో బికాస్ హీస్ కన్నింగ్. ఎంత చేసి దే మూవ్స్ టు ఎడారి. అంత ఎండలో టీ ఆర్డర్ చేస్తారన్నమాట. టీ కోసం ఎడారిలో అంకుల్స్ ఇలియానాని పట్టుకుంటారు. బట్ సర్ప్రైజ్ ఎన్టీఆర్ అన్నయ్య సేవ్స్ హర్. ఎడారిలో ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మళ్ళీ మ్యాప్ మీద ఏలు పెట్టి గెలికేసి కాశ్మీర్కి వెళ్ళిపోతారు. ఇంకో పక్క రుద్రసోలం కోసం మినిస్టర్ మీట్స్ జాకీ బాయ్. ఏ జాకీ ప్లీజ్ ఆ రుద్రసోలం ఇచ్చేయి ప్లీజ్, మా ఇంట్లోనే కదరా పనిచేసావు పాకీ జనాయాల. దెన్ జాకీ సేస్ విత్ స్వాగ్. విమల్ కోసం ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క కాశ్మీర్ లో స్నోలో ఆడుకుంటూ ఎన్టీఆర్ అన్నయ్యని మోసం చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి చూసిన ఇలియానా పాప తను తవ్వుకున్న గోతులో తనే పడుతుంది. బట్ స్టిల్ పెద్ద మనసుతో శక్తిమాన్ సేవ్స్ ఇలియానా. దెన్ షీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ శక్తి. హియర్ స్టార్ట్స్ కోయాల పాట. చిన్ను నన్న మరతే నా ఈ పాట అయిపోగానే ఇలియానా కోసం వచ్చిన ఈజిప్ట్ ముఠా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతారు. తన్ని అగైన్ ఎంటర్ శక్తి విత్ పారాషూట్. నూనె కాదరా బాబు ఎగిరేది అది. ఇప్పుడు దాని మీద నుంచి ల్యాండ్ అవ్వగానే గోండాల్ని సాగుకొట్టి పచ్చడి చేస్తారు. పచా అని సాగుకొట్టి. అండ్ కొట్టించుకున్న వాళ్ళు కాశ్మీర్ లో దొరికి ఐస్ పెట్టుకోకుండా నచ్చిందని చెప్పి ఇలియానా ఫోటో పట్టుకుని అడుగుతా ఉంటారు అందరిని. అలా అడుగుతూ వేణు మామయ్య దగ్గరికి వెళ్ళి అడుగుతారు. నీ మొహానికి ఇలియానా కావాలంటారా జఫా నాయలా అని వేణు మామ రిప్లై ఇస్తాడు. అండ్ ఈజిప్ట్ వాడికి కోపం వచ్చి వేణు అన్న కడుపులో సిజేరియన్ చేసి పడేస్తారు. బట్ ఇలియానా అండ్ గ్యాంగ్ హరిద్వార్కి చెక్కేస్తారు ఇదే టైంలో. దీని తర్వాత హోమ్ మినిస్టర్ అంకుల్ కి ఇలియానా మిస్సింగ్ అని తెలుస్తుంది. అది కూడా జ్వాలాముఖితో పాటు. అండ్ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ హిస్ డాటర్ యునో. డైమండ్ ఎక్కువ అయిపోయిందిరా ఇలియానా కంటే నీకు. ఇంకో పక్క హరిద్వార్ లో ల్యాండ్ అవుతారు అనమాట మన ఇలియానా అండ్ గ్యాంగ్. పూజ కోసం అని చెప్పి ఒక పూజారిని పట్టుకుంటారు. అండ్ శక్తి అన్నయ్య ఆ పూజారికి గాలి తీసేస్తాడు బికాస్ హీ నోస్ మోర్ దాన్ పూజారి యునో. ఆఫ్టర్ ద జ్ఞాన బోధ శక్తి గోస్ ఫర్ ఎ షవర్ ఇన్ ద నది అండ్ దేర్ హీ ఫైండ్స్ జ్వాలాముఖి ఫ్రమ్ ఇలియానాస్ బ్యాక్. ఇద్దరా మెహర్మావ్ మేకింగ్ అంటే లాజిక్ ని గాల్లో. సో ఇదంతా మన బాబా పసిగట్టేస్తాడు. లైక్ జ్వాలాముఖికి రక్షకుడి చేతిలో గంగాజలం అభిషేకం జరిగిందండి. అండ్ ఆ గాల్లో చూసి ఆ నెలంతా వచ్చిన డబ్బులు లెక్కెట్టేస్తాడు. లేసి నడుచుకుంటా ఆ నెలలో చేపెట్టి ఈ నెలల్లో నేను ఎవడో వచ్చబోసి. అదే టైంలో ఇలియానా ఫోటోని పట్టుకొని పోలీసులు ఎత్తుక్కుంటా ఉంటారు. దే ఫైండ్స్ అవర్ ఇలియానా. హార్ట్ లో హోల్ పడింది. సో ఇక్కడ ఆ 1,000,000 మంది మధ్యలో దాగుడు మూతలు స్టార్ట్ అవుతాయి. జ్వాలాముఖి పోయిందని చెప్పి మినిస్టర్ అంకుల్ బాధపడతా బాబా దగ్గరకు వచ్చి చెప్తాడు. దెన్ బాబా సేస్ ఐ బోన్ డౌన్ డోంట్ వర్రీ బ్రో. ఆల్రెడీ జ్వాలాముఖికి రక్షకుడు స్నానం చేపించేశాడు ఎక్కడికి వచ్చి. అండ్ ఏదో ఒకసారి నోరు తెరువు విభూతి కొడతావు నోట్లో. ఇప్పుడు ఎంత సీరియస్ విషయం జరుగుతా ఉంటే ఇలియానా ఐ లవ్ యూ అని బుడగల మీద రాసి శక్తి అన్నకి ఇస్తుంది. అండ్ హియర్ స్టార్ట్స్ ద సాంగ్ అగైన్. ఏదో ఊహించుకొని పాట వేసుకుంటే విత్ ఫుల్ ఫోర్స్ శక్తిమాన్ సేస్ ఐ లవ్ యూ మధ్యలో డోంట్ అని పెడతాడు. అండ్ దేర్ ఎంటర్స్ ఈజిప్ట్ తలకాయ కూర. వాడి కోపం వచ్చి గ్రెనేడ్ లాంచర్ సరిగ్గా గురిపెట్టి కొడతాడు. బట్ శక్తి సూపర్ మ్యాన్ యునో. ఆ మిసైల్ కంటే ఫాస్ట్ మనోడు. పరిగిస్తా పోయి డబ్బాలో ఉండే గన్ను తీసి టపా అని కాల్చి పడతాడు. తొందరగా బ్యాకప్ పంపిరా ఫాస్ట్ కమాన్ సియుఎం. అండ్ దెన్ సర్ప్రైజ్ అప్పుడే తెలుస్తుంది శక్తి ఎన్ఎస్ఏ ఏజెంట్ అని మఫ్టీలో వచ్చాడని. ఇది కదరా ఎలివేషన్ అంటే. కంప్లీట్స్ ద ఇంటర్వెల్. తర్వాత జాకీ ఈజిప్ట్ కి వెళ్లి తలకాయ కూరని సగం రేటుకి అమ్ముకోవడానికి వెళ్తాడు. బట్ ఫక్ని జాకీ మీద పాము పంపేస్తుంది. బట్ జాకీ ఇస్ కూల్ యునో. పావుని ముటిక్క వేసి పక్కకు పడేస్తాడు. హియర్ ఎండ్స్ ద డీల్. ఫైనల్లీ ఇండియాలో ఇలియానా తన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోద్ది. బట్ హీస్ టు సెల్ఫిష్ యునో. హర్ ఫాదర్ పిల్ల అంటే ఆ డైమండ్ ఎక్కువరా నాకు అని చెప్తాడు.
ఇంకో పక్క శక్తి ఇంటికి వెళ్ళి ఇలియానా హే వేరీ శక్తి అండ్ శక్తి మామ్ రిప్లైస్ పని పిల్ల అనుకొని పనులు చెప్పడం స్టార్ట్ చేస్తుంది తనకి. అంట్లో ఆ మూలలో ఉన్నాయి పోయి కడిగాయి. రూమ్ లో ఇలియానా ఉందని తెలిసి శక్తి ఎంటర్స్ ద రూమ్. దెన్ ఇలియానాకి శక్తి బర్త్డే అని తెలుస్తుంది అండ్ గుడికి వెళ్ళిపోతారు వీళ్ళిద్దరు విత్ దట్ జ్వాలాముఖి. బట్ వీళ్ళెవరికి తెలియదు దట్ జ్వాలాముఖి ఇస్ ట్రావెలింగ్ విత్ దెమ్. లిటరలీ ఇట్ హ్యాస్ లెగ్స్ బ్రో. ఇంకో పక్క జాకీ ఆ రుద్రసోలం సెక్యూరిటీ కోసం బ్రెమ్మీని అపాయింట్ చేసుకుంటాడు అండ్ అదే టైంలో శక్తి ఆ గుండోని ఫేస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆ గుండోడు తల పగల కొడతాడు మనోడు, కార్లు ఎగరేస్తాడు, అందరినీ సాగు కొడతాడు ఆ గుండోడు. హియర్ ఎంటర్ శక్తి మాన్. ఓడి మీద ఎంత బుల్లెట్లు కాల్చినా మినపప్పు తగిలినట్టు ఫీల్ అవుతాడు ఆ గుండాయిలు. బట్ అవర్ శక్తి హ్యాస్ ఎ బ్రెయిన్. ఆ గుండోని జ్వాలాముఖితో పీక్తాడు, దెబ్బ కోమలోకి వెళ్ళిపోతాడు గుండెలో. కానీ వాడు అన్నయ్య ఉన్నాడే శక్తి డాడీని కొడతాడు, ఆ డైమండ్ ని తీసుకెళ్లిపోతాడు. కానీ శక్తి ఎంటర్స్ ద చాట్ అండ్ కిల్స్ దట్ పానీపూరి మ్యాన్ విత్ ఆ కత్తి. యూనో అది కూడా ఏడో ఉంది భూమి మధ్యలో. హార్ట్ లో హోల్ పడింది. శక్తి మాన్ రాకని ఫీల్ అయిన మన బాబా పరిగిస్తా వచ్చి శక్తికి ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఫ్లాష్ బ్యాక్. ఈ మినిస్టర్ ఆయన చాలా మంచోడు కానీ ఈడే గుడిసెట్టోడు. వజ్రం పట్టుకోగానే అది భయంకరంగా ఎలిగిపోవాలి, కానీ ఈ బండోడు పట్టుకుంటే అసలు ఎలకదే అది. కరెంట్ లేదు ఇల్లు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. దెన్ అవర్ ఎస్పీబీ సేస్ నాయనా లెట్ మీ టెల్ యు ఎ సీక్రెట్. ఇండియాలో 18 శక్తి పీఠాలు ఉన్నాయి, బట్ ఎవరికి తెలియంది మనకి సీక్రెట్ టెంపుల్ ఒకటి ఉందని, అండ్ అది అన్నిటికంటే మెయిన్ అనమాట. కానీ ఈజిప్టోడికి తెలుసుకున్నాడు ఎట్టో కట్ట. తర్వాత వచ్చి నన్ను చంపేస్తాడు. అయినో కాల జ్ఞానం. అండ్ అదే టైంలో ఈజిప్ట్ లో సోను సూద్ ఇండియాకి స్టార్ట్ అవుతాడు, అది కూడా గుర్రం మీద. రే ఈడే కదరా స్టార్టింగ్ లో అన్బాక్సింగ్ అయ్యేది తలకై. పూజ కోసం మన గ్యాంగ్ అంతా స్నానాలు చేసి సీక్రెట్ గుళ్ళకి ఎంటర్ అవుతారు. అండ్ హియర్ ఎంటర్ సోను సూద్. బయట అందరినీ వేసేసుకుంటా వస్తాడు. బట్ రుద్ర ఆల్సో నోన్ యాస్ రాక్షసుడు రక్షకుడు కిల్స్ ఎవ్రీ వన్. అదే టైంలో రుద్ర వైఫ్ ప్రెగ్నెంట్ అండ్ ఎస్ శక్తి ఈస్ అ సన్. దెన్ సోను సూద్ సేస్ ఏ రుద్ర ఆ త్రిశూలం నాకు ఇచ్చేయి, మా ఈజిప్ట్ మమ్మీని రెండేస్తా, మెడికల్ కాలేజ్ లో కెడావర్ గా యూస్ చేసుకో హహ. బట్ అవర్ రుద్ర సేస్ ఓయ్ సోను సూద్ బక్క చిక్కిన కోడి పెట్టలు మా కాడ 100 ఉన్నాయి, ఎత్తుకోపో మేము అమ్మేలే నువ్వే. అండ్ హీ స్టార్ట్స్ అ వైలెంట్ ఫైట్ అండ్ కిల్స్ ఎవ్రీవన్. కానీ మన జాకీ గడు వెన్నుపోటు పొడిచి ఆ రుద్రసోలం ఎత్తుకొని వెళ్ళిపోతాడు. దట్స్ వై హీస్ రిచ్ నౌ యునో. రుద్ర తన కొడుకుని చూసుకుంటా చచ్చిపోతాడు. ఆ టైంలో పోలీస్ అంకుల్ శక్తికి దొరుకుతాడు అనమాట రాత్రి, అది కూడా కొలం లోపల గుళ్ళో. అప్పుడు మన శక్తి ఫ్లాష్ బ్యాక్ అయిపోగానే బ్రహ్మి దగ్గరకు వస్తాడు, అది కూడా రుద్రసోలం కోసం. అది కూడా నిమ్మకాయలు ఇచ్చి. అండ్ హీ కిల్స్ జాకీ. ఇప్పుడు పాట అని చెప్తే ఖచ్చితంగా నవ్వుతారు, బట్ నిజంగానే పాట వస్తుంది ఇక్కడ. అండ్ దారిలో వస్తా ఉంటే రుద్రసోలం తీసుకొని మినిస్టర్ ఫ్రెండ్ గాడు గ్యాస్ ట్రబుల్ వచ్చినట్టు యాక్షన్ చేసి అండ్ హీ షూట్ శక్తి. ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ వచ్చినట్టు బాంబులు వేయాలి. హార్ట్ లో హోల్ పడింది. కడుపు పట్టుకోకూడదు ఊరికినే. ఆ ఫ్రెండ్ గాడు పూజ దగ్గరకు వచ్చి మళ్ళీ వెన్నుపోటు పడతాడు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. భక్తుని ఎంటర్స్ ద టెంపుల్ విత్ హర్ గుండు బాయ్ అండ్ మినిస్టర్ సేస్ రే ప్రచండ నన్నే మోసం చేస్తావా ఏ పిచ్చా అని పొడుస్తాడు. రాక జల్లకాయ కొట్టరా బండోడికి. దెన్ హీ హిట్స్ ద మినిస్టర్. నాన్న నాకౌట్ అయ్యాడని చెప్పి ఇలియానా పాప దగ్గరికి వెళ్తా ఉంటే బాబా సేస్ ఏ ఇలియానా ఆ బండోడు పోతే పని నువ్వు ఖచ్చితంగా కారణ జన్మరాలు కాబట్టి కమాన్ బేబీ పూజ చేద్దాం. ఇప్పుడు గుళ్ళోకి అందరు వెళ్ళిపోతారు అండ్ ఆ గుండుగాడు త్రిశూలాన్ని స్వాగ్ తో తీస్తాడు. స్తంభాలు పడడం స్టార్ట్ చేస్తాడు వీడు మళ్ళీ. రే నీకు బలం ఉందరా ఒప్పుకుంటా అట్టని చెప్పి అన్ని పక్కల కొడతాయి అట్ట. అండ్ హియర్ ఎంటర్స్ ఎలిఫెంట్. నిజంగానే ఏనుగు వచ్చి మన శక్తిని లేపుతుంది. ఈ లోపు షుగర్ పేషెంట్ అదే మన బాబా మంత్రాలు చదువుతా ఉంటాడు పెద్ద పెద్దగా. అప్పుడే శక్తి అక్కడికి వచ్చి అందరినీ సావ కొడతాడు. కానీ రాకాగాడేమో స్తంభాలు పగల కొట్టడంలో మునిగిదేలు ఉంటాడు. కోపం వచ్చిన శక్తి రాకాగాడి గుండెల్లో పడుస్తాడు. బట్ హీ సో స్ట్రాంగ్ లైక్ రాధా టీఎంటీ సొవ్వలు. దాని తర్వాత మన బాబా తెలివిగా సైగ చేస్తాడు. కళ్ళు బడురా గొడ్లలో బడు గుడ్లేదని ఎడ చూస్తున్నాడు చూడు. అండ్ ఓఎంజీ శక్తి బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. సర్వే జన సుఖనో భవంతు. మినిస్టర్ కి స్పృహ వచ్చి ఇంటికి వెళ్ళి చికెన్ మోమోస్ మేయోనీస్ లో వేసుకొని తింటాడు. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే ఒక 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అన్ని చేసే, ఏది అనిపిస్తే అది చేసే. ఓకే, ఇలాంటి సినిమాల్ని మేము నచ్చలు చేస్తా ఉంటాం. ఇంకా నుంచి మీకు నచ్చిన వాటిని కామెంట్స్ లో చెప్పండి, అవి నచ్చలు చేయడానికి ట్రై చేస్తా ఉంటాం. టాక్సిక్ గా ఉండకండి భయ్యా, పిచ్చి కామెంట్లు పెట్టబాకండి. వీ లవ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఓకే, బట్ మెహర్ రమేష్ మామ ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ హిమ్. ఓకే, సీ యు గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో, బాయ్.
పూసే కోయిల రమ్మంటున్నా పాడే పాడే నాకంటున్నా పూసే పున్నమి వెన్నెలలోన